అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్. ఇరు దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందంపై డిజిటల్గా సంతకాలు చేశాయని తెలిపారు. అయితే ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనల్ని అమలు చేసిన తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ వైఖరిని బట్టే $300 బిలియన్ పునర్నిర్మాణ నిధుల విడుదలకు అవకాశం ఉందన్నారు వాన్స్. ఇక గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ ఫండ్ను రిలీజ్ చేస్తామన్నారు. then they're going to be welcomed into the world economy. If, on the other hand, they try to rebuild that nuclear program, they're never going to have the resources in order to do so. So it's a win-win for the American people. We ensure Iran doesn't have a nuclear weapon either way. And now అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్. ఇరు దేశాలు ఇప్పటికే ఈ ఒప్పందంపై డిజిటల్గా సంతకాలు చేశాయని తెలిపారు. అయితే ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనల్ని అమలు చేసిన తర్వాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ వైఖరిని బట్టే $300 బిలియన్ పునర్నిర్మాణ నిధుల విడుదలకు అవకాశం ఉందన్నారు వాన్స్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సహకారంతో ఈ ఫండ్ను రిలీజ్ చేస్తామన్నారు.